ఇందాక నుంచి శివారెడ్డి శివారెడ్డి అని చెప్తున్నారు కాబట్టి ఇంకా మీ అందరికీ తెలుసు నెక్స్ట్ రాబోతోంది ఆల్ రౌండర్ శివారెడ్డి గారు. అసలు ఒకే ఒక మాటలో చెప్పాలంటే స్వయం కృషి అన్న ఈ మాటకి ఆయన నిదర్శనం. చాలామంది ఆర్టిస్టులందరూ టీవీ ప్రోగ్రామ్స్లో సినిమాల్లో ఫేమస్ అయిన తర్వాత బయట పబ్లిక్ షోస్ చేయడానికి వస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం పెద్దగా ప్రోగ్రామ్స్ లేనప్పుడు, పెద్దగా టీవీ ఛానల్స్ లేనప్పుడు, ఎవ్వరి సపోర్టు లేకుండా ఆయన్ని ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా తన టాలెంట్ని నమ్ముకుని ఇలా షోస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత అలా ఆయన్ని స్టేజ్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఆయనకున్న టాలెంట్ 1, 2 కాదండి. హీస్ అన్ ఆల్ రౌండర్, హాల్ రౌండర్, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్, యాక్టర్, డాన్సర్, సింగర్, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. మంచి మనసున్న మంచి మనిషి, గొప్ప కళాకారుడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇంకాస్త గోల, ఇంకాస్త గట్టిగా చప్పట్లతో లెట్ మీ వెల్కమ్ ది వన్ అండ్ ఓన్లీ our very own Mr. Shivareddy. సరిపోలేదు ఇంకా. థ్యాంక్ యూ శిల్ప గారు. సో థ్యాంక్ యూ భయ్యా. సో చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ కలుసుకున్నందుకు అండ్ నూతన వధువులకి ఆశీర్వదించడానికి చేసిన పెద్దలందరికీ, బంధుమిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ కూడా, మా కళాకారులందరికీ కూడా సో చాలా ఆనందంగా ఉందని భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇందాక చక్కగా పాటలతో అటు మా పొట్టి రమేష్, పొట్టి నరేష్ డ్యాన్స్తో, అలాగే మా హైపరాది కామెడీతో ఎంతో ఎంజాయ్ చేశాం. ఇప్పుడు సరదాగా కాసేపు మిమిక్రీలోకి వెళ్దామండి. సో ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, రకరకాల కార్యక్రమాలు, రకరకాల డిఫరెంట్ పర్ఫార్మెన్స్లతో అందరూ సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. శిల్పా చక్రవర్తి గారు చాలాసేపు నుంచి అడుగుతున్నారు, చప్పట్లు సరిపోవట్లేదు, బాగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయండి కళాకారులని చెప్పేసి. చప్పట్లు కొట్టే మనస్తత్వం మంచి మనసున్న వాళ్ళకే ఉంటుంది. సో ఎదుటి వాళ్ళని అభినందించే మంచి మనసు ఎవరికి ఉంటుందంటే మంచి మనసున్న వాళ్ళకే ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఏదైనా మంచి పని చేశారనుకోండి, వెరీ గుడ్ అంటే వాడు ఇంకా మంచి పనులు చేయడానికి ట్రై చేస్తాడు. చెడ్డ పని చేసిన వాడిని వెరీ గుడ్ అన్నా అనుకోండి, వాడు ఇంకా చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. సో చెడ్డ పని చేసిన వాడిని ఎంకరేజ్ చేయొద్దు, చప్పట్లు కొట్టొద్దు, ఇంకా మంచి జరుగుతుంది, మంచి ఉంటుంది ప్రపంచంలో. కాబట్టి ఇక్కడ మీకోసం ఎంతో దూరం నుంచి వెళ్ళి ఎంతో బిజీగా ఉన్నటువంటి ఆర్టిస్ట్ అందరూ కూడా ఈరోజు మీ ముందు పర్ఫామ్ చేయడానికి వచ్చారు. కాబట్టి మీ చప్పట్ల ద్వారా ఆశీర్వదించండి. చప్పట్లు కొట్టమంటే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని అనుకోవద్దు, మిమ్మల్ని ఆశీర్వదించడానికి కోరుకుంటున్నాం మీ నుంచి. మీ మంచి మనసు, మీ చప్పట్ల వల్లనే అన్నానికి లేని నేను ఈరోజు అందనాలు ఎక్కానంటే దానికి కారణం మీలాంటి వాళ్ళు కొట్టిన చప్పట్ల వల్లనే. ఈరోజు 100 సినిమాలకు పైగా నటించాను, 3800 ప్రోగ్రామ్స్ ప్రపంచవ్యాప్తంగా చేశానంటే కేవలం మీలాంటి వాళ్ళ చప్పట్ల వల్లనే ఈరోజు ఇంత స్థాయికి వచ్చాము మేము. సో కాబట్టి కళాకారులకి మీ చప్పట్లు మాకు బొబ్బట్లలాగా, కాబట్టి దయచేసి చప్పట్లు కొట్టండి అని ఒక ప్రోగ్రాంలో చెప్తున్నానండి. నేను మిమ్మల్ని కాదు, ఒక ప్రోగ్రాంలో చెప్తుంటే ఒక ఆయన లేచిన పడ్డాడు, శివారెడ్డి గారు మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీరంటే నాకు ప్రాణం అండి, కాకపోతే నాకు చప్పట్లు కొట్టడం, అభినందించడం, ఎవరిని అప్రిషియేట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అన్నాడు. అదేంటి అలా మాట్లాడావు, చాలా మంచివాడు అయి ఉంటావు అనుకున్నాను, కానీ ఇదేం బుద్ధి మీకు చప్పలు కొట్టడం, ఇంత కష్టపడి ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే చప్పలు కొట్టి అభినందించాలి కదా అని చెప్పాను. అయితే మీరు చెప్పారు కాబట్టి మీ ఫ్యాన్గా ఇక్కడ నుంచి ఎవరు ఏ పని చేసినా కూడా అభినందిస్తాను అన్నాడు. చాలా సంతోషం, నా వల్ల మీరు మారినందుకన్నాను. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు, నా ప్రోగ్రామ్ అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆయన ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఆవిడ అన్నం వండిస్తాను కూర్చోమందంట. ఆయన భార్య అన్నం వండిస్తాను కూర్చోమనేసరికి వెంటనే ఆయన నేను గుర్తొచ్చానంట. శివారెడ్డి గారి ప్రోగ్రామ్ చూసి హ్యాపీగా నవ్వుకొని వచ్చాను, మా ఆవిడేమో ఇంట్లో కష్టపడి అన్నం వండి కూర వండి ఇల్లు ఇన్ని పనులు చేసి పెడుతుంది, ఆ అభినందించడం నా భార్యతో స్టార్ట్ చేస్తానని చెప్పేసి వాళ్ళ ఆవిడని అభినందించడం మొదలుపెట్టాడు. లైఫ్లో ఫస్ట్ టైం ఆయన అభినందిస్తున్నాడు వాళ్ళ ఆవిడని, అది కూడా పోయి వాళ్ళ ఆవిడని ఎలా అభినందిస్తున్నాడు చూడండి. ఆవిడ అన్నం వడ్డించగానే వెంటనే అన్నాన్ని పట్టుకొని అప్పప్ప ఎంత తెల్లగొండేవన్నాం, ఎవరింట్లో అయినా అన్నం తెల్లగానే ఉంటుంది, నల్లగుండదుగా, అప్పప్ప ఎంత తెల్లగొండేవన్నాం అనేసరికి ఏమైంది నీకైనా ఒక గరిట సాంబార్ పోసిందట. ఆహా మునక్కాయ సాంబార్ అద్భుతం, అమ్మో ఎంత బ్రహ్మాండంగా చేసావు సాంబార్, నా లైఫ్లో ఇలాంటి సాంబార్ తినలేము, ఏది ఆ సాంబార్ చేసి చెయ్యు, ఐ లవ్ యూ, మళ్ళీ వచ్చే జన్మంటూ ఉంటే ఈ సాంబార్ చేసి నువ్వే నాకు భార్య దొరకాలని కోరుకుంటున్నాను అంట. వెంటనే ఆవిడ కోపం వచ్చేసి సాంబార్ కింద ఆయన ఎత్తి మీద ముడిచింది. దొంగ సచ్చినోడా, పెళ్ళి అయిపోయి తెలిసి వంట చేస్తున్నాడు, ఒక్కరోజు మెచ్చుకున్నారా, ఈ రోజు నాకు జ్వరం
ఈ విధంగా పప్పులో కాలేసాడు వాళ్ళు. సో ఈ విధంగా రకరకాల వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి హ్యాపీగా చప్పట్లు కొట్టి మా కళాకారులందరినీ ఆశీర్వదిస్తే ఇంకా బాగుంటుంది, మీకు ఆరోగ్యం బాగుంటుంది, సరదాగా ఉంటుంది, మాకు ఎంటర్టైన్మెంట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి పెద్ద మనసు చేసుకొని చప్పలుకుంటే లోపలికి వస్తుంటే అక్కడ నా చెయ్యి ఆగిపోయి ఏంటని చెప్పేసి తిరిగి చూస్తే ఆ చెయ్యి పట్టుకుని ఒక అతను అంటున్నాడు, నేను బాగుంటుంది సార్. నాకు బాగుంటుంది ఏంటి ఆయన ఏంటిది మిమిక్రీ సార్ చెప్పాలి కదా ఆయన. సో షార్ట్కట్లో మాట్లాడుతుంటారు అనమాట. మొన్న రవీంద్ర భాస్కర్ నాకు అవార్డు ఇచ్చారు, బహుముఖ నట ధ్వనియంకరణ దురీనా అని అవార్డు ఇచ్చారు. బాగుంది, కుర్చీలో కూర్చోబెట్టారు, షాల్వాలు చెప్తున్నారు, బొకేలు ఇస్తున్నారు, కిరీటం పెట్టారు, వెండి కిరీటం పెట్టారు, అన్ని బాగానే ఉన్నాయి. ఒక పెద్ద వచ్చి అంటున్నాడు, శివారెడ్డి చూస్తుంటాను మీ కార్యక్రమాన్ని చూస్తుంటే చాలా బాగుంటుంది బాబు, అట్లా అటు ఇటు తిరుగుతామ్మా, అతను కొంచెం కాన్సన్ట్రేషన్ డౌట్ అవుతుంది కదా, సన్మానం జరుగుతుంది శివారెడ్డి గారికి అటు తిరుగుతారండి, బాగుంది. ఏం లేదు శివారెడ్డి, మా వాడు పిచ్చోళ్ళ రోడ్ల మీద తిరుగుతున్నాడు, నీతో తీసుకెళ్ళి అన్ని పిచ్చోళ్ళ వాళ్ళ ఎవడో రోడ్ల మీద పిచ్చోళ్ళ తిరిగితే నా వెంబడి తీసుకెళ్ళాను. అంతే, ఎందుకంటే తెలంగాణ వైపు వెళ్ళా. తెలంగాణ వైపు ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఇట్లాగే వీడియోగ్రాఫర్ వీడియో తీస్తా ఉన్నాడు. ఆ అమ్మ లేచి నడుచుకుంటూ వెళ్తూ వైజాగ్ కింద పడిపోయింది. అయ్యో అమ్మ కింద పడింది కదా, సాయం చేద్దామని చెప్పేసి కిందికి వెళ్ళి అమ్మ చేపట్టుకుని పైకి లేపాను. వెంటనే అమ్మ నన్ను మాట చూడండి, నన్ను లేపిన ఆమె కొడక, నన్ను లేపిన ఆమె బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఈ లేపుడు కాలేపుడికి ఎత్తాడు చూడండి. కానీ ఆ ఉద్దేశం అది కదట, నన్ను కింద పడితే లేపాడు కదా బిడ్డ, ఆ దేవుడు నిన్ను ఇంకా పైకి తీసుకొస్తాడని చెప్పబోతుంది. ఆ చెప్పేది కరెక్ట్గా లేకపోతే ఇలాంటి అర్థాలు వస్తున్నాయి. సో ఇట్లా రకరకాల వ్యక్తులు మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకోండి సరదాగా చెప్పుకుంటూ. మరి చాలా వరకు రాజకీయ నాయకుల వాయిస్ తీసుకుంటే సరదాగా ఉంటుంది. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేసరికి మా అందరికీ తెలుసు, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, ఈ విధంగా ఉంటుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి వాయిస్ చూస్తామండి, విధంగా ముందు వాతావరణం అందరూ వాడాలి. ఒకప్పుడు చూస్తే అమెరికా సంబంధాలు కావాలి, అమెరికాలో ఉద్యోగాలు కావాలి అనేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ నోట చూసినా అమరావతి సంబంధం కావాలంటున్నారు, అమరావతిలో ఉద్యోగాలు కావాలంటున్నారు. తమ్ముళ్ళు ఆ విధంగా ముందు పోవాలి. ఈ విధంగా చంద్రబాబు గారు వాయిస్ చెప్పచ్చు. అలాగే మరి రోషయ్య గారు ఉన్నారు, అందరూ కూడా ఈరోజు మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా వారి రంగంలో ముందు తీసుకుపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ విధంగా ఉంటుంది. సో ఇట్లా రకరకాల వాయిస్ తీసుకుందాం చెప్పవచ్చు. కానీ కామెడీ రావాలంటే కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారండి, వాళ్ళు మాట్లాడితే ఆటోమేటిక్గా కామెడీ వస్తుంది. ఎలా అంటే విఆర్ మంత్రి గారు ఉన్నారు, హలో దిస్ ఈజ్ మాట్లాడుతున్నా, అరే ఈరోజు ఏదైతే ఉన్నదో ఈ వివాహ వేడుకలకు మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర కనపడు అన్న, సూపర్ మాట్లాడారన్నా. అన్న నీ పుట్టినరోజు ఎప్పుడన్నా? జూన్ 16 తమ్మి. ఎప్పుడన్నా? జూన్ 16. ఏ ఇయర్ అన్నా? ఎవ్రీ ఇయర్ పిచ్చోడా ఏం తీసుకుంటారన్నా? అన్న మీరు పాటలు బాగా పాడతారు కదా, ఒక పాట. అరే ఊరికే బాత్రూమ్ సింగర్, బాత్రూమ్ ఇప్పుడు తీసుకురాలి కానీ మీరు పాట పాడండి ఒక పాట. సరే వీళ్ళు చప్పలు కొడతారన్నా, మంచిగా వాడండి పడు. సరే వీళ్ళు చప్పలు కొడతారంటే పాడతాం. నీటిలో చెప్పొచ్చి నెల మీద కొట్టచ్చు, బలమంత గిల్లా గిల్లా కొట్టేసుకుంటుంటే డాల్లింగే వచ్చినట్టు హాల్లింగే పీలింగే ఏది ఈ పీలింగ్ ఎవరు మొన్న నీళ్ళకి వెళ్తాను బయటికి, చేప బయటకు వస్తే నీళ్ళకి వెళ్ళి వస్తే మరి గిలుగులు కొట్టుకొని చల్లగా పట్టుకుని ఈ విధంగా వీరమంత్ర గారు వాయిస్ సరదాగా చెప్పుకోవచ్చు. అదే విధంగా చూస్తే మరి కేసీఆర్ గారు, జగన్ గారు వీళ్ళు వచ్చే విధంగా కూడా ఒక చిన్న కామెడీ తీసుకున్నట్టయితే ఎలా ఉంటుందో చూద్దాం. వచ్చే అబ్బా ఏం నవ్వనే చూసారా. సో చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు, కేసీఆర్ గారు వీళ్ళు ముగ్గురు మాట్లాడితే ఎలా ఉంటుందో అనేది మీ అందరికీ తెలుసు. కానీ వీళ్ళు పాట పాడితే ఎలా ఉంటుంది? సపోజ్ ఎగ్జాంపుల్కి పాట అంటే చాలా లెంతీ వ్యవహారం కాబట్టి పద్యం పాడితే ఎలా ఉంటుంది? చిన్న పోయం పాడుతున్నారు అన్నయ్య. దయచేసి ఎవరన్నా పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు వెనకాల కానీ ముందు కానీ దయచేసి స్టేజ్ మీద ఎవరు వెళ్ళొద్దండి. దయచేసి ఇది కొంచెం అర్థం చేసుకోవాలి ప్లీజ్. సో అంటే మాకేమైనా చెప్పడానికి వస్తున్నారేమో అంటే అక్కడ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవుతుంటారు. సో పద్యం పాడుతూ ఉన్నారు. ఏం పద్యం అంటే, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుట్టుకు మింగావా. ఈ పద్యాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు ముందుగా వస్తున్నారని పాడడానికి ఆయన ఎలా పాడతారో చూద్దాం. ఆయన స్టైల్లో ఆయన పాడతారు. చెట్టు జగమా అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండ్లు తెచ్చారా, గూట్లో పెట్టావా, గూడకు మింగావా. మాదిరిగా ముందు పోతా ఉన్నారు. చెట్టు జగమా పండ్లు తెచ్చుంది, ఆ విధంగా ముందు పోతున్నామని పెద్దలు వేసుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ.
ఇప్పుడు జగన్ గారు వచ్చి పాడుతున్నారు, ఆయన ఎలా పాడతారో చూద్దాం. ఏమైనా చెట్టి చిలకమ్మనే పద్యం చెప్పదలుచుకున్నాం. చెట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టుకునేవా. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, చెట్టి చిలకమ్మని అమ్మ కొడితే కనీసానికి ఓదార్చడానికి రావడానికి అడుగుతున్నాడు. ఆయన స్టైల్లో ఆయన చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చారంటే ఆయన ఎలా చెప్తారో చూద్దాం. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారు, ఆయన వార్త ఎలా ఉంటుంది? చిట్టి చిక్కమ్మా అమ్మ కొట్టిందా? ఎందుకు కొడుతున్నాడు పిల్లల్ని? పని పాట లేదా అని మీకు? చిట్టి చిక్కమ్మ కొడతారు. చిట్టి చిక్కమ్మా అమ్మ కొట్టిందా? కొట్టింది. నువ్వు ఏడికి పోవాలి, పోతే బడికి పోవాలి, గుడికి పోవాలి. తోటకి ఎవరు పోమన్నాడు? తోటకి పోయినాక సపరేట్లవా పండు కోస్తుంది. ఎవరి తాత జాగ్రత్త కోసినావు, ఎవరి ఏ జాగ్రత్త కోసినావు, పండు కోసినావు. భయం కదా కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. తెలంగాణ లోపల జై తెలంగాణ. ఈ విధంగా కేసీఆర్ గారి పార్టీ ఎలా ఉంటుందో సరదాగా తీసుకొని చెప్పొచ్చు. అదేవిధంగా థ్యాంక్ యూ. అదేవిధంగా చూస్తే ఒక డైలాగ్ని మరి ఇంకొంతమంది చెప్తే ఎలా ఉంటుందో తీసుకొని సరదాగా చెప్తానండి. అరుంధత్ చిత్రం నుంచి ఒక డైలాగ్. అరుంధత్ చిత్రంలో మరి పశుపతి చెప్పినటువంటి ఒక డైలాగ్. అనుష్క గారు అటు పక్క నుంచి వెళ్తూ ఉంటే పశుపతి చెప్పేటువంటి మాటలు ఎలా ఉంటాయి అది ముందుగా చెప్పి అదే డైలాగ్ వేరే వాళ్ళు చెప్తే ఎలా ఉంటుందో సరదాగా తీసుకొని చెప్తాం. ఎంత బొమ్మాలే పిందె పండగింది, కొంచెం కొంచెం కరుక్కు తింటా. వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలను చంపి కుల్లబెట్టి సవాలు చేసిన నిండు వదల బొమ్మాలి వదల. ఇది డైలాగ్. ఇదే డైలాగ్ని రాయలసీమ స్లాంగ్లో మాట్లాడేటువంటి జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఎలా ఉంటుంది? జయప్రకాష్ రెడ్డి గారు, ఏమే అరుంధతి బీగాలేస్తుగా పెట్రోల్ పెట్టి బీగాలేసి ఏసీ లేదు, గాలి లేదు. ఒకసారి బీగాలు తీ తల్లి, బయటకు వచ్చి గాలి తీసుకుంటా. నేను చేయలేరా? కప్పుదా నేనేం చేస్తాను? ఈ విధంగా జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్ కూడా సరదాగా చెప్పవచ్చు. అదే విధంగా చూస్తే చాలా మంది విలన్లు హీరోలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడేది కూడా సరదాగా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్కి మన రాఘోపాలరావు గారు ఉన్నారు. వారిని తస్సరల పోటు కాంసనకి కనకమన్నట్టు నీ అమ్మ కడుపు మాట, ఈ విధంగా ఉంటుంది. అదే రాఘోపాలరావు గారు పాత సినిమాల్లో అయితే చాలా సాఫ్ట్గా చెప్పేవారు డైలాగ్. అది ఎలా ఉంటుంది? ముత్యాల ముగ్గు చిత్రంలో డైలాగ్ చెప్పినటువంటి రాఘోపాలరావు గారి డైలాగ్ తీసుకొని సరదాగా మీకు వినిపిస్తారు. సెక్రటరీ వచ్చి ఆయన పలకరిస్తారు, అప్పుడు ఆయన చెప్పే మాటలు. నారాయణ వచ్చాడు సార్. వచ్చాడా? తీసుకొచ్చారు సార్. అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిజినెస్ ఏదా, కాస్త పరిగణలో లేచి పచ్చిగాలి పీల్చుకొని పచ్చనారాయణ దర్శించుకోవద్దు. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకొని చూడు, పైనలో మాటలు జరిగినట్లేదు, సూర్యుడు నెత్తురు కట్టలేడు. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే మడిసన్నాక కాస్తంత కళాపోసన ఉండాలయ్యా. ఊరికే తిరుగుతుంటే మనిషికి గొడ్డుకి తేడా ఎటుంటుంది చేస్తా. ఈ విధంగా రాఘోపాల్ గారు వాయిస్ తీసుకొని మనం సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇదే కార్యక్రమానికి బాలయ్య బాబు గారు వస్తే ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? చాలా సంతోషం. ఈరోజు రంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్న సందర్భంలో కళ్యాణి గారి ఆధ్వర్యంలో చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఇంటింటాయి వడ్డింటాయి అన్నట్టుగా ఎంతో ప్రేమతో ఆప్యాయతలో మరి ఈరోజు మీరందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వేడుకలను విజయవంతం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. సార్ ఒక డైలాగ్ చెప్పండి సార్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. ఫ్లూటు చింక ముందు పోదు, సింహం ముందు కాదు. మా ఏరియాకి వచ్చి మా ఊరికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారు. ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతున్నా బ్లడ్ హోల్. అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి. సో ఈ విధంగా బాలయ్య బాబు గారు వాయిస్ తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా చాలా ఉంటుంది. కాకపోతే కాసేపు ఇంకా చాలా మంది కళాకారులు ఉన్నారు కాబట్టి మళ్ళీ కాసేపు తర్వాత వచ్చి మీ ముందు పర్ఫార్మెన్స్ ఇస్తారు. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ సో మచ్. చెక్ క్యాష్ డిడి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చెక్. హలో
ఓకే వెరీ గుడ్. ఓకే, ఒకసారి అందరూ గట్టిగా చెప్పలు కొట్టాలి సార్. ఎవరు చెప్పారండి సినిమా ఇండస్ట్రీలో హీరో తక్కువ ఉన్నారని? మన వైజాగ్ నుంచి 3 కుర్రాళ్ళు హైదరాబాద్ వచ్చారు హీరో అవడానికి. మన ముగ్గురికి మీరు సపోర్ట్ చేస్తే హీరోలు అవుతారు. ఒకసారి గట్టిగా చెప్పలు కొట్టాలమ్మా. థ్యాంక్ యూ. చూడడానికి గౌడి మీద సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. కాదు నమస్తే, మీ కాలేజ్ మీరే దండ పెట్టుకుంటున్నారు. సార్ సార్ వైజాగ్ నుంచి వచ్చారు. అవును సార్. సూపర్. థాంక్యూ సార్. దేనికి వచ్చారు? హైదరాబాద్ చూడటానికా? వచ్చాను సార్. నేను ఆటోకి వచ్చాను సార్. సార్ 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 ఏదో పంచి రైకండి. సార్ వైజాగ్ నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చారు? నేను గుత్త దగ్గర ఉన్నాను వచ్చాను సార్. నువ్వు? నేను తిన్నాక వచ్చాను సార్. నేను పెన్నపూడి అడ్డాను. సార్ 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 నేను ఎందుకు వచ్చారు హైదరాబాద్? హీరో అవ్వాలండి. హీరో హీరో సెకండ్ హీరో. ఏమవుతావు వచ్చు? మహేష్ బాబు హైట్ ఎంత? నువ్వెంత ఉన్నావు? నువ్వు ఆంటీ సినిమాలో ఖాళీ ఉన్నాడు. నువ్వెందుకు వచ్చావు? షారుఖ్ ఖాన్. ఏంటిదే? షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ స్పెల్లింగ్ చేశారా నీకు? తెలుసు. చెప్పు. SHA ఖాన్. మీ వైజాగ్ అందరూ ఎలాగే ఉంటారండి. సార్ సార్ ప్లీజ్ సార్ ఒక్క ఛాన్స్ ఓకే, మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తున్నా. ఓకే సార్. నువ్వు తండ్రి, సార్. నువ్వు కొడుకు, నువ్వు దూరం నుండి డాక్టర్. సార్ నేను ఇప్పుడు డాక్టర్ అంటే సార్. యాక్టింగ్ క్యారెక్టర్. సార్ నేనేంటి సార్? నువ్వు తండ్రి. నా వైఫ్ ఏంటి సార్? ఆ? నా వైఫ్ తీసుకొస్తున్నావు. పర్లేదు సార్. పిచ్చి పిచ్చి నాటకాలు క్యారెక్టర్ చేయండి. ఓకే తండ్రి ఇంటికి రాగానే నాన్న నాకు కడుపులో వచ్చిందని చెప్పాలి. యాక్షన్ చెప్పినా నువ్వు దూరం నుండి డాక్టర్. నేను డాక్టర్ సార్. నా ఫీజన్ సార్. ఓకే సార్. యాక్టింగ్. సార్ నాకు మిమిక్రీ సార్. మిమిక్రీ లేదు సార్. మొత్తం మెజిక్రీ చేయొచ్చు. ఆల్రెడీ చేశారు కదా, దూరం వెళ్ళి సార్ అమ్మ మీరే సాక్ష్యం. మీ వైజాగ్లోకి తేడా వచ్చిందంటే మామూలు కొట్టడం. అరే సార్. నాన్న ఇంటికి రాగానే కడుపులోకి వచ్చిందని చెప్పు. నాన్న నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నువ్వు ఏమొచ్చింది ఎక్కడ వచ్చిందని అడగాలి. ఓకే సార్. ఇంజక్షన్ చేయాలి. డైరెక్టర్ గారు మీకు ఇప్పుడు యాక్టింగ్ ఏ రేంజ్ లో కావాలి? చాలా న్యాచురల్ గా మన వైజాగ్ లో మాట్లాడుకుంటారు కదా, అంత న్యాచురల్ గా ఉండాలి. సార్ ఓకే రైట్. ఇట్లా క్యారెక్టర్ కూడా నేను యాక్ట్ చేయడానికి వచ్చాను. రెడీ అమ్మ చెప్పండి కొట్టండి మీ వైజాగ్ హీరోకి. రెడీ ముందు కూర్చుంటే వెనకాల కనిపిస్తుంది. ఎందుకంటే ఇది పెద్ద అమితాబ్ బచ్చన్ టైట్ ఏం లేడు. అమితాబ్ బచ్చన్ షూ అంత ఉన్నాడు. ఊరుకో సార్ చెప్పండి. రెడీ 1 2 3 యాక్షన్. ఏమైందిరా? ఎక్కడ వస్తుంది? కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి సార్? డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. మా అబ్బాయి కడుపు నొప్పి అండి. ఎక్కడ వచ్చింది? సరే ఓకే సార్ ఎలా ఉంది యాక్టింగ్? ఉడా పార్క్ లో లవర్స్ మాట్లాడుకుంటారు. మీ నాన్న ఎప్పుడు బయటకు వెళ్తాడు, నన్ను ఎప్పుడు రమ్మంటావు? ఇది యాక్టింగ్. మీరేనా కదా సార్ న్యాచురల్ చేయమని. కడుపు నొప్పి ఎక్కడ వస్తుంది ఎవరికైనా? మరి ఇది ఎందుకు చూపించావు? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు. సార్ మీకు ఎలా కావాలి యాక్టింగ్? కడుపులోకి వస్తే ఎమోషన్ ఎదురా. మీకు ఎలా కావాలి? ఎమోషన్ కావాలి. మీ ఎమోషన్ చేస్తే మీరు మోషన్ పట్టుకుంటూ చూడండి. చూడండి సార్. అయితే చూపిస్తాను. రెడీ 1 2 3 యాక్షన్. ఏమైందిరా? ఎక్కడ? కడుపు నొప్పి వస్తే ఏం చేయాలో తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కడుపు నొప్పి ఈడికి ఏరా చెప్పు. డైరెక్టర్ గారు వద్దు సార్, అంత పెద్దది బాగోదు సార్. చిన్నపిల్లలు జడ్జి వెళ్ళిపోతున్నారు. అడుగులేట్రా
మీరే కదా సార్ ఎమోషన్ అడిగారు. ఎమోషన్ కాదు, నాకు నిజంగా మోసం వచ్చేటట్టుంది. రే కళాకారుడికి భయం ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి. మీకు యాక్టింగ్ ఎలా కావాలి సార్? ఏం చేస్తున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఒరే మీరు సెంటిమెంట్ చేస్తే ఆడవాళ్ళ కళ్ళలోంచి నీళ్ళు రావాలా? దిగిపోతే పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుకో. మీకేంటి సెంటిమెంట్ సెంటిమెంట్ కావాలి. యాక్షన్ చెప్పండి. వెళ్ళి ఖర్చు తెచ్చుకొని ఏడండి. రైట్, ఈ ఆటో పంచరే వద్దనేది. యాక్షన్ చెప్పండి. సెంటిమెంట్ రెడీ అమ్మ చెప్పడం కొట్టండి. మీ వైజాగ్ హీరోలు సెంటిమెంట్ అంటే కరెక్ట్ నీళ్ళు రప్పిస్తారు చూడండి. బాగా చెప్పొచ్చు తెలుసుగా. నవరంధ్రాల్లో ఏ రంధ్రంలోకి వెళ్తుందో నేను చెప్పలేదు. రెడీ 1 2 3 యాక్షన్. సీరియస్. అది ఇప్పుడు దగ్గరికి వచ్చారు. కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నాపై కడుపు నొప్పి. రేపు పోరం బొగ్గు కారణం అయిపోయిందా? వెనకాల రాలేదని చెప్పు. పిచ్చి పిచ్చి నాటకాలు. మీరే సెంటిమెంట్ అంటే సెంటిమెంట్ చేస్తాం. సెంటిమెంట్ లేదురా. ఆ. శవాల దగ్గర కూర్చొని ఏడ్చినట్టుంది. మీకు ఎలా కావాలి యాక్టింగ్? కూర్చొని ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్. ఆ. ఓకే, యాక్షన్ చెప్పండి. చూసాక ఎంత ఉందో మైక్ అక్కడ వెళ్ళిపోద్ది. రెడీ 1 2 3 యాక్షన్. కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి సార్? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మా అబ్బాయి కడుపు నొప్పి. ఎప్పటి నుంచి? ఏం చేసావు? ప్రపంచంలో కడుపులోకి వచ్చి ఎవడన్నా నవ్వుతాడా? మీరే కదా సార్ ఎంటర్టైన్మెంట్. మీకు ఎలా కావాలి సార్ యాక్టింగ్? సంగీతానికి సరిగా నెలకొంటాయో ఆర్టిస్ట్ కి రితం ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ ఏది? ఏమన్నారు మీ బాడీలో లాంగ్వేజ్ లేదు. ఐ వాంట్ రితం. పిచ్చెక్కాలి ఈ దెబ్బతో. యాక్టింగ్ చెప్పండి. చెప్పు తీసుకొడతా. పిచ్చెక్కాలంటే ఈ దెబ్బతో దిమ్మ మైండ్ బ్లాక్ అవ్వాలి. ఐ వాంట్ రితం. లాగైపోతే యాక్షన్ చెప్పండి. రెడీ 1 2 3 యాక్షన్. ఏమైంది? కడుపు నొప్పి వస్తే ఏం చేయాలి సార్? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్. డాక్టర్ నిజంగా నేను ఏ చెప్పుతో కొట్టాలి? ప్రపంచంలో ఏ వైద్యుడైనా కాలుతో ఇంజక్షన్ వేస్తారా? సారీ సార్, తీసుకోలేదు. పొరపాటు గుచ్చుకోకొస్తుంది కాబట్టి గుచ్చుకుంటే ఇదంతా కదా సార్. మ్యాపింగ్ ఎలా ఉంది? అమ్మా థ్యాంక్ యూ. వైజాగ్ మహానటులు ప్రసాదించింది గట్టిగా చెప్పలు కొట్టండి. థ్యాంక్ యూ సార్. సూపర్ రా. సార్ మీ ముగ్గురు హీరోలు అవుతారు. సార్. కాకపోతే 10 నిమిషాలు వెయిట్ చేయండి. ఏంటి సార్? డైరెక్టర్ గారు వస్తారు. మీరెవరు? నేను మీలాగే అవకాశాల కోసం తిరిగి 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 ఏ అవకాశం రాక ఈ సినిమా ఆఫీస్ లో బాయ్ ఉద్యోగం చేస్తున్నాను. ఏ ఊరు సార్ అది? మాది వైజాగ్ దాబాగాడి. ఇది వైజాగ్, మాది వైజాగ్. అవును నాకు ఇవ్వరా? ఇగో ఇస్తావు. ఇగో అమ్మో వైజాగ్ వాళ్ళు సన్మానం చేస్తే మామూలు ఉండదు. ఏం చేయాలి? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ ప్రోగ్రామ్ ని అందరూ చాలా ఇష్టపడి సాంగ్ రెడీగా ఉందండి. ఫిదా సాంగ్ రెడీగా ఉందా?
మధుతో పాటు మాకు హీరో తనకు తానే ఫోటోలు తీసుకుంటూ తన ఫోటోలన్నింటినీ కూడా వాట్సాప్లో పోస్ట్ చేస్తుందంట తన భర్త కోసం. అట్లా చూసుకున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది పరిస్థితి ఎట్లా ఉందో చూసుకున్నాం. సీఎంఆర్ చీర కట్టి సెల్ ఫోన్లో సెల్ఫీ కొట్టి, సీఎంఆర్ చీర కట్టి సెల్ ఫోన్లో సెల్ఫీ కొట్టి, ఈ సోకులన్నీ మూట కట్టి వాట్సాప్ లో పోస్ట్ పెట్టి తనకు ఎగురుకుంటూ వస్తాడంట వరుడు తాళి కట్టి ఏలుకుంటాడంట గురుడు. అరే పెరుగుతుంది నేడు ఆకాశంలో జోరు, నేడు మన ఆకాశంలో జోరు, అరే పెరుగుతుంది నేడు మన ఆకాశంలో జోరు, నేడు మన ఆకాశంలో జోరు, మన మధ్య తరగతి బతికే బేజారు, మధ్య తరగతి బతికే బేజారు, అరే పెరుగుతుంది నేడు మన ఆకాశంలో జోరు, నేడు మన ఆకాశంలో జోరు, మన మధ్య తరగతి బతికే బేజారు, మధ్య తరగతి బతికే బేజారు. నాన్నకు ప్రేమతో సినిమా భలే హిట్ అట. ఎవరిదాన్ని నాన్నకు ప్రేమతో సినిమా? మా నాన్నగారు జూనియర్ ఎన్టీఆర్ గారు అద్భుతమైన సినిమా తీశాడు. తండ్రికి కొడుకు ఉన్నటువంటి సంబంధం, అనురాగం, ఆప్యాయతల గురించి జీవితం మొత్తాన్ని 22.5 గంటల్లో సినిమా చూపిస్తే అన్నగారు ఏదో సినిమాకు కొంచెం కొత్తగా కనిపించాలని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ ప్రయత్నాన్ని మనలో ఇప్పటి వరకు కూడా ఇంకా విడిచిపెట్టలేదు. నాన్నకు ప్రేమతో సినిమా భలే హిట్ అట, నాన్నకు ప్రేమతో సినిమా భలే హిట్ అట, నెత్తికి దెబ్బ కటింగే తిరుపతి మొక్కట. పాపం చాలా మంది అబ్బాయికి ఇటువైపు వెంట్రుకలు ఉండట్లేదు, మధ్యలోనే వెంట్రుకలు. ఇంకా నాన్నకు ప్రేమతో సినిమా భలే హిట్ అట, నెత్తికి దెబ్బ కటింగే తిరుపతి మొక్కట. ఇంట్లో నలుగురితో సఖ్యత నేడేదట, మన ఇంట్లో నలుగురితో సఖ్యత నేడేదట, ప్రేమకు ప్రతీకలు ఎట్లా అవుతామట. సినిమాలు చూసి కొట్టకురా పోజు, సినిమాలు చూసి కొట్టకురా పోజు, తిండి పెట్టవురా సోకులు ఏ రోజు. కొంతమంది అమ్మాయిల పరిస్థితి ఇంకెట్లా ఉందంట పాపం. జీరో సైజు నడుము ఉంటే ఇంకా చాలట, పాపం సన్నగా నాజుగ్గా ఉండాలని. జీరో సైజు నడుము ఉంటే ఇంకా చాలట, గాలికి ఊగి కింద పడిన పర్వాలేదట. జీరో సైజు నడుము ఉంటే ఇంకా చాలట, గాలికి ఊగి కింద పడిన పర్వాలేదట. ఇంట్లో అమ్మ చెప్పే మాటలంటే బోరట, మన ఇంట్లో అమ్మ చెప్పే మాటలంటే బోరట. అమ్మేమంటది? పుష్టిగా తిని బొద్దుగా ఉండే తల్లి బోలెడంత సంసార జీవితాన్ని ఎత్తాలి, పిల్ల పాపని అత్తమామలు అందరినీ జీవితాంతం ఎచ్చాలే తల్లి అంటే ఆ మాటల్ని పట్టించుకునే పరిస్థితుల్లో మనల్ని లేరు కొంతమంది అమ్మాయిలు. కొంతమంది అమ్మాయిలు ఎట్లా ఉన్నారంటే పాపం చెప్పాలి, జీరో సైజు నడుము ఉంటే ఇంకా చాలట, గాలికి ఊగి కింద పడిన పర్వాలేదట. ఇంట్లో అమ్మ చెప్పే మాటలంటే బోరట, మన ఇంట్లో అమ్మ చెప్పే మాటలంటే బోరట. ఆ ఎండి చేప ఇడియానే స్టారట, ఇంట్లో అమ్మ చెప్పే మాటలంటే బోరట. ఆ ఎండి చేప ఇడియానే స్టారట. గమనానికి బాట, పాట ఈ సమాజ చైతన్యపు బావుట, పాట లక్ష మెదళ్ళ ఊట, పాట మందు గుండు లేని తూట. మనిషి జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టడం కోసం అని చెప్పి ఈ మధ్యకాలంలో ఇలా ఇంకో పాట వస్తే, ఫేస్బుక్ గురించి మంచి పాట వచ్చింది, అంటే అంతర్జాలం, ఇంటర్నెట్ గురించి. అది అందుబాటులో అంతర్జాలం సేవలు భేషన్నో, అందుబాటులో అంతర్జాలం సేవలు భేషన్నో,
అందుబాటులో అంతర్జాలం సేవలు వేషంలో అరే సోషల్ మీడియా సోకుల కోసం పరుగులు చూడండు అందుబాటులో అంతర్జాలం సేవలు వేషంలో, అరే సోషల్ మీడియా సోకుల కోసం అందుబాటులో అంతర్జాలం సేవలు వేషంలో, అరే సోషల్ మీడియా సోకుల కోసం పరుగులు చూడండు అందుబాటులో అంతర్జాలం సేవలు వేషంలో, అరే సోషల్ మీడియా సోకుల కోసం అయ్యో ఫేస్బుక్లో అరే పగలు రాత్రి మరి పనులు మానుకొని చాటింగులు రంగం అరే పగలు రాత్రి మరి పనులు మానుకొని చాటింగులు రంగం ఆ పెట్టిన పోస్టుకు లైకుల కోసం ఎదురు చూపులను పగలు రాత్రి మరి పనులు మానుకొని చాటింగులు రంగం. ఆ పెట్టిన పోస్టుకు లైకుల కోసం ఎదురు చూపులను. పగలు రాత్రి మరి పనులు మానుకొని చాటింగులు రంగం. ఆ పెట్టిన పోస్టుకు లైకుల కోసం ఎదురు చూపులను. నీకు ఆకలి వేస్తే గాబరపడకు యూట్యూబ్ ఉందన్నో నీకు ఆకలి వేస్తే గాబరపడకు యూట్యూబ్ ఉందన్నో దాంట్లో వంట వార్పు డౌన్లోడ్ చేసి వంట చేద్దామన్ను ఆకలి వేస్తే గాబరపడకు యూట్యూబ్ ఉందన్నో దాంట్లో వంట వార్పు డౌన్లోడ్ చేసి వంట చేద్దామన్ను. అరే కొంచెం google.com వింతలు చూడండి ఎలా ఉందంటే అంతర్జాలం వాడేదే మంచిదే వాడే రీతి మారితే అనేక అనర్థాలు జరుగుతాయని చెప్పడం కోసం అరే రాళ్ళ వీధిలో ఉన్న చిన్నది సరసానికి రమ్మన్నది
స్కిట్ చూద్దాం. మామూలుగా నా స్కిట్లో వైఫ్ క్యారెక్టర్లు ఎవరు చేస్తుంటారండి ఎక్కువ తెలుసుగా మీకు? శాంతి స్వరూపు, మన రాజు గారు, గణపతి గారు, లావు గారు వాళ్ళు చేస్తుంటారు యాక్చువల్గా. ఇప్పుడు ఆ పాత సమానంలో ఉన్న బ్యాచ్ ఎవరు లేరు. ఈ రోజుకి మన వైఫ్ ఈవిడ ఈ 10 నిమిషాలకి ఏమనుకోరుగా మీరు? ఏమనుకోకండి, తప్పు అట్లా అనుకోండి. ఈ 10 నిమిషాలకి ఆవిడ నా వైపు ఏమైనా ఇప్పుడు పుట్టింటికి పంపిద్దామని ఒక బస్ స్టాండ్కి తీసుకెళ్తున్నాను. ఆ బస్ స్టాండ్ దగ్గర ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక స్కిట్ లాగా చూద్దాం, ఓకేనా? ఏమండి ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నానండి? గాలి వదిన బెలూన్ లాగా ఫ్రెష్గా ఉన్నావే. దా ఏమండి రాత్రంతా నాకు నిద్ర లేదండి. దోమలు బీగటం వల్ల అని చెప్పి నేనేదో బీగాను అనుకుంటారు వాళ్ళు. ఇట్రా సరే మొత్తానికి ఏమండి ఇది బస్ స్టాండ్ అండి, బస్ స్టాండ్. అది మీ నాన్న ఇచ్చిన ల్యాండ్ కాదే బస్ స్టాండ్. ఎందుకు అలా అరుస్తావు? అయినా ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చిందే. మా నాన్న మీద బెంగ పెట్టుకున్నాడంటండి. కూతురుకు లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు వాడు దీన్ని చేసుకోవడం వల్ల నాకు ఏ లాభం లేదండి. చదివింపులైనా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకొని వచ్చా. అక్కడ కానుకలు హుండీలో వేయాలంటే మొత్తం అందులో వేసారు. నాకేం వస్తాయి? పోనీ నా పేరు శేషు అండి, దీని పేరు కీర్తి. వాడు శుభలేఖలు ఏమని రాయాలి? శేషు కీర్తిని వివాహం అని రాయాలా? వాడు కీర్తి శేషుల వివాహం అని రాశాడు. చచ్చిన వాళ్ళ పిల్లలు ఎవడు రాలే. ఏమండి ఎప్పుడు మా వాళ్ళ మీద ఆడిపోసుకున్నాడు. మీ వాళ్ళ నాకు నగలు నట్ల చీర వేయడం పెట్టారని చెప్పండి. నీకు నగలు నట్ర పెట్టడానికి మాది కళ్యాణ్ జ్యువెలరీస్ కాదు, కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోశ అడుగు పెడతారు, వడ్డాను వాళ్ళ తెచ్చి పెడతారే. ఏమండి ఏమిటండి? అయినా భర్త అంటే భార్యలో సగం. ఇది ఒక్కటి ఫీల్ అవ్వు, ప్రతిదానికి ఫీల్ అవ్వకు. అంటే నేను నవ్వితే నేను నవ్వుతా, నేను ఏడిస్తే నేను ఏడుస్తా, నేను పైనుంచి దూకేస్తే ఇంకాస్త ఎక్కువ నవ్వుతా. నువ్వు దూకమే నీకు దండం పెడతా. ఎవరో వస్తున్నారు పక్కన పక్కరా. ఏంట్రా ఏంటి? ఏంటండి బాబు ఇంత అందంగా ఉంది? లేదు అది మీ ఆవిడ? అంటే లేదురా పక్కింటి ఆవిడ తోడుంటుంది కదా అని చెప్పి తెచ్చుకున్నా. కాబట్టి ఎవరితో వస్తాను మావిడతో కాక. అబ్బా ఈ అశోకాలం పెట్టిన అవగాహన ఉందండి బాబు. ఏం పేరు? సోనాలి. బిందె? సత్తు బిందె. అబ్బా మీ ఆవిడ గారిని చూస్తుంటే నాకు ఒక కవిత పొంకు వచ్చేస్తుందండి. నేను చూస్తే వాంతి అనుకున్న కవితలు కూడా వస్తాయా? ఒక కవిత చెప్తాను. చెప్పు చెప్పు. మీరు పక్కన ఉండండి. రెడీ. నీ కోసం ఈ గొడుగు, అయ్యో నీ అడుగులో నా అడుగు, ఆహా నీకేం కావాలో అడుగు, దాని మూతి కడుగు. కవిత అది. నువ్వేం చేస్తుంటావు ఎంతకి? నేనేం చేయనండి, అన్ని మా పనోళ్ళు చేస్తారు. అంటే మీ ఇంట్లో వంట చేసేది పనోళ్ళు, గేదెలతో అనేది పనోళ్ళు, మీ ఆవిడతో కాపురం పను తెలుసు. మొత్తం పనులే చేస్తాను, నువ్వు వీకేది ఏం లేదు. పోతలు బా వాళ్ళు ఎవరు వస్తుంటారు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇలా వెళ్తే అన్నవరం వస్తుందా? అలా వెళ్తే చేయి నొప్పి వస్తుంది. దించేది అన్నవరం వస్తుంది. ఇలా వెళ్తారంటే ఇది బస్ స్టేషన్ కదండి? లేదురా రైల్వే స్టేషన్. కాసేపు ఆగి రైలు వస్తుంది, దాని కింద పడి చెప్పలా బస్ స్టేషన్ అని. అంటే ఇప్పుడు ఇక్కడ బస్సు వస్తుంది కదండి? బస్ స్టేషన్ కి బస్సు రాదు, మానపురే వస్తుంది అంటే ఎవడు? గురుగారు కోపడకండి. 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుందండి? ఏంట్రా 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుందండి? 10 గంటల బస్సు అని నువ్వే అంటున్నావు, మళ్ళీ ఎన్ని గంటలకు రావడం ఏంట్రా? నా ఉద్దేశం అది కదండి బాబు. లాస్ట్ బస్సు ఎన్ని గంటలకు? లాస్ట్ బస్సు అయితే 12 గంటలకు వస్తుంది. దాని తర్వాత ఇంకా దాని తర్వాత ఏంట్రా? అదే కదా లాస్ట్ బస్సు. గురుగారు ఇంకో అర్జెంట్గా పోలాల్సిన కదా సార్, ఎలాగెలా చెప్పండి. ఏం లేదా మంచి లారీ ఒకటి చూసి గుద్దుకోవాలి, తీసుకెళ్తారు. సర్లే మీతో మాకు ఎందుకు కానీ కొద్దిగా ఎక్కడ చెప్పండి చాలు. నాకు తెలుసు అడ్రస్. నేను లేనప్పుడు ఏ అడ్రస్కి వెళ్తున్నావా? ఒకసారి మీ ఎవరిని పంపిస్తే మళ్ళీ పంపిస్తావా? అయ్యో నేను అనటం లేదు బాబు. అది అలాంటిది నా భయం అది కదా. సర్లే ఎక్కడ చెప్పండి మరి. అత్తగారిల్లు హైడ్రా. నీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షులు అంటారు, దాని అడ్రస్ మాకెలా తెలుస్తుంది? ఇదిగో కొట్టడం కాదు. చార్మినార్ ఎక్కడ ఉంది? పాత బస్తీలో ఉంది. మరి ఆర్కిటెక్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ వైజాగ్ లో ఉంది. మరి చార్మినార్కి పాత బస్తీ దగ్గర ఉన్న చార్మినార్కి 1 లక్షల మంది వస్తుంటారు. మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? గురుగారు ఏంటి అర్జెంట్గా అన్నవారు వెళ్ళాలండి, ఎంత టైం పడుతుంది చెప్పండి. 1 గంట గంటన్నర పడుతుందిరా. దాని కంటే త్వరగా ఏం మాత్రమేదా? ఇంటికి కాకపోతే ఒక తాడిపోయిన 5 నిమిషాలు వెళ్ళొచ్చు. వద్దులే. ఏమే నువ్వు వద్ద లోపలికి పదా ముందు పుట్టింటికి వెళ్ళేదంటే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంతతోనే ప్రారంభమైంది. ఇక్కడ ఒక లేడీ వచ్చారు, ముంబై నుంచి వచ్చారు. ఆవిడ ఇప్పుడు మనకి తన సాక్సోఫోన్ పైన ఎలా లయ విన్యాసాన్ని మనం మృదంగం పైన, డోల్ పైన ప్లస్ ప్యాడ్స్ పైన ఎలా చేస్తారో ఆమె చేతి వీళ్ళు ఆ సాక్సోఫోన్ మీద ఎలా కదులుతున్నాయో ఒకసారి చూద్దాం.
थैंक यू सो मच लावण्या जी, मजा आ गया, థ్యాంక్స్ అ లాట్. అందరం కూడా ఎంత ఎంత శ్రద్ధగా విన్నామంటే అసలు ఆవిడ అంత గ్రేస్ఫుల్లీ ఆవిడ ఆ ఇన్స్ట్రుమెంట్ ని ప్లే చేస్తుంటే మనం కూడా అందులో లీనమైపోయాము. థ్యాంక్ యూ లావణ్య జీ అండ్ థ్యాంక్ యూ ద హోల్ టీమ్ ఫర్ పుట్టింగ్ అప్ సచ్ అ బ్రిలియంట్ షో. మరి
సూపరే ఎందుకంటే ఎందుకంటే నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొమ్మల కళ్ళకి ఓరమంగ లెక్కలు. నేను పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొమ్మల కళ్ళకి ఓరమంగ లెక్కలు. ఏంటండి? ఇద్దరు అల్లుళ్ళు సిగ్గుపడుతున్నారు ఈరోజు. మా అమ్మాయిలు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఏంటి నీకు చెప్పుకో అటు బయటకు ఇంకా మెకానిక్ చూపిస్తలో ఎందుకంటే నేను బాగా లోకల్, నేను బాగా లోకల్. నేను వాడే గాజులు కొమ్మల కళ్ళకి ఓరమంగ లెక్కలు. నేను బాగా లోకల్, నేను బాగా లోకల్. నేను వాడే గాజులు కొమ్మల కళ్ళకి ఓరమంగ లెక్కలు. నేను బాగా అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ టైం 11 అవుతుంది అనుకుంటాను, కానీ 11 గంటలకు కూడా ఇంతమంది ప్రేక్షకులు ఉన్నారని కారణం దానికి మా అమ్మాయి, మా అమ్మాయినే కాదు మీ అందరి అభిమానం మాకు ఉంది. అలాగే మీ టీం అంతా బాగా చక్కగా ఆర్గనైజ్ చేసి ఈ ఫుడ్ ఆర్గనైజేషన్ కూడా సాగర్ చెప్తాను ఎక్కడున్నా దయచేసి ఆయన ఒకసారి స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందరికన్నా సపోర్ట్ చేసిన మా పెద్దలు, మా చిన్నవాడు, మా వియ్యంకుడు గారు, మా వియ్యంకుడు గారు ఒకసారి స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం.